శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. విశ్వావసునామ సంవత్సరము శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం భూదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపదప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకన్యతాం. ఈ విశ్వావసునామ సంవత్సరము పంచాంగములలోకెల్లా ప్రభవాది సంవత్సరాలు 60 సంవత్సరాలలో 39వ సంవత్సరము. శ్వేతవరహాకల్పము 7వదైనటువంటి పురందర ఇంద్రదేవతా సంబంధమైనటువంటి వైవస్వత మన్వంతరము లోపల 28వ మహాయుగములోని కలియుగ ప్రథమ పాదములైన 51-26 సంవత్సరము. పంచాంగ షష్ఠి వర్ష విభాగములో విశ్వేదేవ దేవతాకమైనటువంటి 8వ యుగములో శివదేవతా సంబంధమైనది ఇదు వత్సరము అను పేరు కలిగి రాహు గ్రహాధిపత్యము కలిగి వైశ్వానరా దేవతా స్వరూపము కలిగినది. చతుర్వారి విష్ణుఖండములో 2వది ఈ విశ్వావసునామ సంవత్సరము. ఈ విశ్వావసునామ సంవత్సరములు మరియు రాజాది నవనాయకులు వారి ఫలాలు తెలుసుకుందాము. ముందుగా శ్రీకళ్యాణ గుణాభం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంతప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకన్యతాం. ఈ పంచాంగముని వినడం వలన అనేకమైనటువంటి సముద్రాలలో చేసిన నదులలో చేసినటువంటి గంగా స్నాన విశేష పుణ్యం కలుగుతుంది. మరియు గోదానం చేసిన పుణ్యం కలుగుతుంది. పంచాంగ శ్రవణము మరి ఎంతో విశిష్టమైనటువంటిది. ఈ పంచ అంగం అనగా తిథి వార నక్షత్ర యోగ కరణాల చేత 5 అంగములతో వివరింపబడినది. ఇది నైశ్వరము. వారము తిథి వలన జ్ఞానము కలుగుతుంది, వారము వలన ఆయుర్వృద్ధి కలుగుతుంది, నక్షత్రం వలన పాప నివారణ కలుగుతుంది, యోగ జ్ఞానం వలన రోగ నివారణ కలుగుతుంది, కరణము వలన జ్ఞానసిద్ధి కార్యసిద్ధులు కలుగుతాయి. జనులు పంచాంగ శ్రవణం చేస్తే సంపత్తు, ఆయుష్, కీర్తి, సంతోషములు వృద్ధి పొందుతారు. పంచాంగ శ్రవణము ప్రాణాధారుల యొక్క పాపము నశిస్తుంది. పంచాంగము పాపనాశనం కలిగి వాగ్దేవత సరస్వతీదేవత లక్ష్మీదేవత అనుగ్రహిస్తారు. తిథి శ్రవణము